నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. అసలు ఫేస్లో ఎన్ని రకాల సర్జరీస్ ఉంటాయి? ఆర్థోగ్నెటిక్ సర్జరీ అంటే ఏంటి? అది ఎందుకంత ప్రిఫరెన్స్ దానికి? ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్థోగ్నెటిక్ సర్జరీకే వెళ్తున్నారు జనాలందరూ. ఎందుకంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్రేనియోఫేషియల్ అలాగే మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ డాక్టర్ సురేష్ బొమ్మాజీ గారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్ సురేష్ బొమ్మాజీ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ముందుగా అసలు ఆర్థోగ్నెటిక్ సర్జరీ అంటే ఏంటి? ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటే నథింగ్ బట్ స్ట్రైట్నింగ్ ఆఫ్ జాస్ అండి. అంటే ఇప్పుడు మనకి ఫేషియల్ డిఫార్మిటీస్ ఉంటాయి అనమాట. ఫేస్లో అప్పర్ జా, లోవర్ జా ఉంటాయి కదా. అప్పర్ జాని మ్యాగ్జిల్ అంటారు, లోవర్ జాని మ్యాండిబుల్ అంటారు. వీటిని కరెక్షన్ చేయటాన్నే ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు. సో కామన్గా ఉండే డిఫార్మిటీస్ ఏమున్నాయి డాక్టర్ గారు? కామన్గా వచ్చే డిఫార్మిటీస్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ప్రొట్రూషన్ ఆఫ్ ద లిప్, ప్రొట్రూషన్ ఆఫ్ ద టీత్, అంటే అప్పర్ టీత్ ఇట్లాగా ప్రొట్రూడ్ అవ్వటం. ప్రొట్రూషన్ అంటే నథింగ్ బట్ ఎత్తుపల్లుగా కనబడటం. నెక్స్ట్ లిప్ క్లోజ్ కాకుండా ఉండటం, అంటే అప్పర్ లిప్ లోవర్ లిప్ రెండు కలవకుండా ఉండటం. కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి అనమాట. క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సిండ్రోమ్స్, ఇంకా ఫేషియల్ డిఫార్మిటీస్, పోస్ట్ రెసిడ్యువల్ డిఫార్మిటీస్ అంటారు. అంటే ఏదైనా యాక్సిడెంట్స్ తర్వాత కానీ అది సర్జరీ చేయించుకోకపోతే వచ్చే డిఫెక్ట్స్ని పోస్ట్ రెసిడ్యువల్ డిఫార్మిటీస్ అంటారు. వాటి వల్ల వచ్చే డిఫెక్ట్స్ని ఈ అన్ని ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయ్యి ఉంటాయి అనమాట ఆర్థోగ్నాటిక్ సర్జరీస్లో. ఓకే. సో అంటే అసలు డిఫార్మిటీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటారు? డిఫార్మిటీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే నథింగ్ బట్ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అనమాట. సో డెవలప్మెంటల్ అంటే కంజెనిటల్ డిఫార్మిటీ ఉంటుంది, డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అంటారు. హెరిడిటరీ, కొందరేమో వంశపారంపరంగా హెరిడిటరీ డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది నేను చెప్పాను కదా, యాక్సిడెంట్లో కరెక్ట్ చేయకపోతే వాటి వల్ల వచ్చే ఇవన్నీ వీటి వల్లే డిఫార్మిటీస్ ఫామ్ అవుతాయి అనమాట, ఫేషియల్ డిఫార్మిటీస్. సో అంటే ఈ ఫేషియల్ డిఫార్మిటీస్ని ఎలా కరెక్ట్ చేయాలంటారు డాక్టర్ గారు? సో యాక్చువల్గా ఫేషియల్ డిఫార్మిటీస్ కరెక్ట్ చేయడానికి వీటిలో చాలా మెయిన్గా సర్జరీలో ఏమేమి ఉంటాయి అంటే, ఇప్పుడు మనకి డిఫార్మిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి డిఫార్మిటీస్ ఉన్నాయో చూద్దాం. అప్పర్ ఫేస్. సో ఫేషియల్ జనరల్గా ఫేస్ ఒక గోల్డెన్ ప్రపోర్షన్స్తో డివైడ్ అయి ఉంటుంది అనమాట. దట్ ఈజ్ 1.168 అనేది గోల్డెన్ ప్రపోర్షన్ వాల్యూ అనమాట. సో 1.168 అనేది కన్సిడర్ ఏ ఫేస్కైనా కానీ క్యాలిక్యులేట్ చేస్తే ఐడియల్గా ఉంటే 1.168 వాల్యూ ఉంటుంది. సో గోల్డెన్ ప్రపోర్షన్స్ని డివైడ్గా ఉంటుంది అనమాట. వీటిలో వెర్టికల్గా డివైడ్ అవుతుంది ఫేస్, అంటే వెర్టికల్గా 1/5 అనమాట. అట్లాగా 5 1/5గా డివైడ్ అవుతుంది. ఇట్లా 1 2 3 4 5 ఇట్లా. సో ఇంకొకలాగా డివిజన్ హారిజంటల్గా ఎలా డివైడ్ అవుతుంది అంటే అప్పర్ ఫేషియల్ థర్డ్, మిడిల్ ఫేషియల్ థర్డ్ అండ్ లోవర్ ఫేషియల్ థర్డ్ డివైడ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే కరెక్ట్గా ప్రపోర్షన్స్ ఉంటాయో అప్పుడే ఫేస్ లుక్స్ ఈస్థెటికలీ ప్లీజింగ్, అంటే ఫేస్ ప్రాపర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ఏదైతే డిఫెక్ట్ ఏ రకమైన, ఇప్పుడు అప్పర్ ఫేషియల్ థర్డ్లో డిఫెక్ట్ ఉన్నా, మిడిల్ ఫేషియల్ థర్డ్లో డిఫెక్ట్ ఉన్నా, లోవర్ ఫేషియల్ థర్డ్లో డిఫెక్ట్ ఉన్న ఫేస్ అసిమెట్రిక్గా ఫామ్ అవుతుంది అనమాట, అంటే ఫేస్ డిఫార్మిటీ ఉంటుంది. సో వాటిని మనం కరెక్ట్ చేసేదాన్ని ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారు. సో ఇప్పుడు మనం సపోజ్ ఏమేమి డిఫెక్ట్స్ ఉంటాయి, అప్పర్ జాలో ఏముంటుంది అంటే జనరల్గా ప్రొట్రూడెడ్, అంటే ఓన్లీ అప్పర్ జా ముందుకు ఉంటుంది ఆర్ వెనక్కి ఉంటుంది. సో దాన్ని మనం ముందుకున్న దాన్నేమో వెనక్కి కరెక్ట్ చేయాలి, వెనక్కున్న దాన్నేమో ముందుకి అడ్వాన్స్ చేసి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో ప్రొసీజ్యూర్స్ ఉంటాయి అనమాట. అవేంటి అంటే మ్యాగ్జిలరీ లెఫ్ట్ ఆస్టియోటమీ అంటారు అనమాట. మ్యాగ్జిలరీ అంటే అప్పర్ జా లెఫ్ట్ అంటే మొత్తాన్ని మ్యాగ్జిలా, ఈ బోన్ని మనం డిస్జంక్షన్ చేస్తాం. క్రేనియల్తో కంబైన్ అయి ఉంటుంది అనమాట, బోన్ ఫీజ్ అయి ఉంటుంది. దాన్ని డిస్జంక్షన్ చేస్తే మనము మ్యాగ్జిలా ముందుకి జరపచ్చు, వెనక్కి జరపచ్చు. దాన్నే మ్యాగ్జిలరీ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటారనమాట. సో అలాగే ఇంకో ప్రొసీజర్ ఏంటంటే లోవర్ జా కూడా సేమ్, ముందుకు ఉండొచ్చు, వెనక్కి ఉండొచ్చు. సో ముందుకు ఉంటేనేమో వెనక్కి కరెక్ట్ చేయాలి, వెనక్కి ఉంటేనేమో ముందుకు కరెక్ట్ చేయాలి. దాన్ని అడ్వాన్స్మెంట్ అంటారు, లేదంటే రిడక్షన్ అంటారు. సో దీన్ని బిఎస్ఎస్ఓ అంటారు. వీటిలో ఒక సర్జరీ పేరు ఏంటంటే బిఎస్ఎస్ఓ అంటారు. బిఎస్ఎస్ఓ ఈజ్ నథింగ్ బట్ బయాలెటరల్ సజెటల్ స్ప్లిట్ ఆస్టియోటమీ అంటారు అనమాట. ఇది లాంగ్ టేకింగ్ సర్జరీ, బట్ ఈవెన్ దో దట్ గివ్స్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. సో ఈ టైప్ ఆఫ్ సర్జరీస్నే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటారు. చూశారు కదా, ఆర్థోగ్నాటిక్ సర్జరీ ఇంపార్టెన్స్ ఏంటో సురేష్ బొమ్మాజీ గారు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వాటి స్పెషల్ ఎపిసోడ్. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్, 24 గంటల ఆరోగ్య సంజీవని.